అంతా పర్ఫెక్టా? ఎప్పటి నుంచి ఎగ్జామినేషన్స్? అంటే రెడీగా ఉన్నారనమాట. రెడీనా? మనకి ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది ముఖ్యం కాదు, మనము రెడీగా ఉన్నామా లేదా అనేదే కావాలి. సరేనా? అలాగే ఎలా చదువుతున్నారు? అంతా పర్ఫెక్ట్గా చదువుతున్నారా? ఎంతవరకు గుర్తుంది? ఓకే, 100% గుర్తుందా అందరికీ? ఉందా? మన మైండ్ ఎప్పుడు రీఫ్రెష్గా ఉండాలి. సరేనా? అంటే ఏదో చదివాము అనేదే కాదు, చదివేది అందరూ చదువుతారమ్మా. సరేనా? ఏదో గడగడగడ చదివేయడం కాదు, గొప్ప కాదు అది. ఎప్పుడైనా కానీ చదివిన దాంట్ని మనం ఎంత మాత్రం అర్థం చేసుకున్నాము, సరేనా, దాన్ని మన డైలీ లైఫ్కి ఎంత మాత్రం యూజ్ చేసుకుంటున్నాము, ఇది కావాలి మనకి ఎప్పుడు కానీ. అండ్ ఇంకొకరు కొంతమంది వచ్చేసి ఎంతసేపు పాయింట్స్ అండ్ మార్క్స్ మనకి ఎన్ని కావాలి, గ్రేడ్ పాయింట్స్ అవే గ్రేట్గా ఫీల్ అవ్వద్దు ఎప్పుడు కానీ. సరేనా? మన టార్గెట్ ఏంటి? మన టార్గెట్ ఎన్నింటికి మార్క్స్ మనకి? 600కే మనం టార్గెట్ పెట్టుకోవాలి. అండ్ దాంట్లో మనం ఎంత మాత్రం గెయిన్ అయ్యాము నాలెడ్జ్ పరంగా. మీకు 10th క్లాస్ అనేది ఎప్పుడు గుర్తు పెట్టుకోండి అమ్మా, ఒక బేసిక్ లాంటిది. ఒక ఇల్లు కట్టాలంటే ఒక ఎలాగ పునాది రాళ్ళేస్తాము, అలాగే మనకి 10th క్లాస్ కానీ అలాంటిదే చెప్తాను నేనైతే. మీకు ఇంటర్ పోండి, డిగ్రీకి పోండి, లేకపోతే బీటెక్లో ఎంటెక్లో ఏదో ఒకటి చేస్తుంటారు కదా, మీరు ఏది చేసినా కానీ మీకు 9th క్లాసు 10th క్లాస్లో వచ్చిన బేసిక్సే ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్. ఇంటర్మీడియట్ అయినా ఇవేంది జస్ట్ బేసిక్స్. మనం ఏం నేర్చుకోవాలన్నా కానీ, ఇప్పుడు ఒక డాన్స్ నేర్చుకోవాలన్నా మనకి ఏం కావాలి, కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటాం కదా చిన్న చిన్నవి. ఈ 9th కానీ 10th క్లాస్ కానీ ఇలాంటివి అనమాట. వాటిలో ఆ టెక్నిక్స్ అనేటివి నేర్చుకుంటేనే మీరు ఇంటర్మీడియట్లో సక్సెస్ అవుతారు. సరేనా? ఇంకపోతే మీ పేరెంట్స్ మీ పైన ఎన్నో హోప్స్ పెట్టుకొని ఇంత దూరం మిమ్మల్ని పంపిస్తున్నారు, అది కానీ గుర్తు పెట్టుకోండి. సరేనా? పేరెంట్స్ అంతా కానీ మంచిగా మనీ ఉండే పేరెంట్సే ఉండరమ్మా. కొంతమంది పనులు చేసుకునే పేరెంట్స్ కానీ ఉంటారు. కాకపోతే మిమ్మల్ని ఎందుకు పంపిస్తున్నారు ఇంత దూరం, అది కానీ దృష్టిలో పెట్టుకోండి. సరేనా? ఓకేనా? ఆల్ ది బెస్ట్ అందరికి, ఆల్ ఆఫ్ యూ. నా వందనములు. మా పాప దిగుతారాయ్ 9th క్లాస్ చదువుతోంది. మా పాప చాలా డల్గా ఉండేది. ఈ ట్యూషన్ చేర్పించిన తర్వాత పాప కొంచెం డెవలప్ అయింది. చాలా వరకు మ్యాథ్స్లో కొద్దిగా డల్గా ఉంది. అన్ని సబ్జెక్టు పర్వాలేదు, ఫిజిక్స్ కానీ ఇంగ్లీష్ కానీ అన్నీ. మీరందరూ కూడా అలాగే చదువుకోవాలని తల్లిదండ్రులకు మేము ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నాం. మీరు తల్లిదండ్రులు బాధ్యతలను నెరవేర్చాలి. మీరు పిల్లలందరూ అయినా వినండి, తల్లిదండ్రులు మీ మీద ఎన్నో కోరికలు పెట్టుకున్నాం మేము. ఆ కోరికలన్నింటినీ మీరు నెరవేర్చాలా. ఓకేనా? కష్టపడి చదవాలి. మీ సార్లకు, మీ మేడంలకు, మీ ట్యూషన్ సార్కు, రాజు సార్కు అందరికీ మంచి పేరు తేవాలా, స్కూల్కు మంచి పేరు తేవాలా. ఏనా? కష్టపడి చదువుకోండి. ఓకే, అవకాశం ఇచ్చిన సార్